వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. కాబట్టి గణేష్ స్టడీ సెంటర్ లో ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. మనం ఈరోజు టాపిక్ వెళ్ళిపోదాం. టైప్ 4 ఇప్పుడు చేసుకుంటున్నాం. టైప్ 4 లో 21 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. ది వాల్యూ ఆఫ్ 1 by root over 3.25 plus root over 2.25 plus 1 by root over 4.25 plus root over 3.25 plus 1 by root over 5.25 plus root over 4.25 plus 1 by root over 6.25 plus root over 5.25 ఈజీ ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలి మనము. అయితే చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ సింపుల్ గా చెప్పవచ్చండి. మనం ప్రాసెస్ చూద్దామండి ఒకసారి. ఇప్పుడు ఈ 3.25 కి 2.25 కి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ 1 ఉందండి. అంటే స్క్వేర్ చేసినప్పుడు రూట్ పోతుంది, రూట్ వేసి వదిలేయండి. మనం ఇటువంటి ఉన్నప్పుడు ఏం చేయాలి? రేషనలైజింగ్ డినామినేటర్ చేయాలి. అంటే హరాన్ని అక్కడనే ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదండి, దాన్ని పైన మైనస్ వేసి ఈ రెండింటి యొక్క స్క్వేర్లు మైనస్ చేయాలని చెప్పాం మనం. ఆ విధంగా చేసినట్లయితే ఇది ఎలా వస్తుందండి? ఈ రూట్ ఓవర్ 3.25 మైనస్ రూట్ ఓవర్ 3.25 మైనస్ రూట్ ఓవర్ 2.25 అవుతుందండి. బైలో వచ్చేసరికి 3.25 మైనస్ 2.25 వస్తుందండి, అంటే 1 వస్తుందండి. ప్లస్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ మైనస్ ఉంది కూడా మీద ప్లస్ అయిపోతుంది, అంటే రూట్ ఓవర్ 4.25 మైనస్ రూట్ ఓవర్ 3.25 అవుతుందండి బై 1 అండి. మళ్ళీ ప్లస్ 1 బై రూట్ ఓవర్ ఉంది కదా, 1 బై 5.25 మైనస్ రూట్ ఓవర్ 4.25 అవుతుందండి. బైలోకి వచ్చిన మళ్ళీ 1 వస్తుందండి, ఇది మనకి ఇది ఉండదు. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా ఈ ప్లస్ అనేది పైకి వెళ్తే మైనస్ గా మారిపోతుంది, కాబట్టి రూట్ ఓవర్ 6.25 మైనస్ రూట్ ఓవర్ 5.25 అండి, హోల్ బై 1 అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మనం చేసినట్లయితే సింపుల్ అయిపోతుందండి, ఇంకా కష్టమేం కాదు. అన్నిటికీ డినామినేటర్ లో 1 ఉంది, డైరెక్ట్ గా ప్లస్ చేసి వచ్చాడు. డైరెక్ట్ గా ప్లస్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ 3. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ రూట్ ఓవర్ 3.25 ఉందండి, ఇక్కడ మైనస్ రూట్ ఓవర్ 3.25 ఉందండి. ఇక్కడ ప్లస్ 4.25 ఉందండి, ఇక్కడ మైనస్ ఉందండి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇంకేం మిగిలిపోయింది మనకి చూడండి, ఇక్కడ మైనస్ రూట్ ఓవర్ 2.25 మిగిలిందండి. ఇక్కడ ప్లస్ రూట్ ఓవర్ 6.25 మిగిలిందండి, ప్లస్ 6.25 మిగిలిందండి. ఈ రెండింటిని ఒకసారి ప్లస్ చేసి చూద్దాం. ఇక్కడ 2.25 అంటే మనం 225 అండి వాల్యూ, అంటే దీనికి రూట్ ఓవర్ ఏమవుతుందండి 15 అవుతుంది. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ వస్తుంది, అంటే మైనస్ 1.5 వస్తుంది. ఇక్కడ 625 అంటే రూట్ ఓవర్ చేసినట్లయితే ఎంత అవుతుంది? 25 అవుతుందండి. ఇక్కడ కూడా పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి పాయింట్ ఒక నెంబర్ వస్తుందండి, అంటే 2.5 మైనస్ 1.5 అంటే చేసి ఎంత వస్తుందండి? 1 వస్తుందండి. కాబట్టి 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ది సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ అని ఇచ్చాడండి. దీన్ని సింప్లిఫై చేయమంటుంటూ 2 బై రూట్ 7 ప్లస్ రూట్ 5 ప్లస్ 7 బై రూట్ 12 మైనస్ రూట్ 5 మైనస్ 5 బై రూట్ 12 మైనస్ రూట్ 7 అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుందండి? ఇక్కడ బైలో ఉన్న రూట్ 7 ప్లస్ రూట్ 5 అనేది పైకి పంపించినట్లయితే ఏమవుతుందండి? 2 ఇంటూ రూట్ 7 మైనస్ రూట్ 5 అవుతుందండి. బైలో ఏమొస్తుందండి? 7 మైనస్ 5 అనమాట, 2 వస్తుంది అనమాట. ఓకే, ప్లస్ 7 ఇంటూ ఇక్కడ చూడండి రూట్ 12 మైనస్ రూట్ 5 ఉంది కదండి, పైకి వెళ్తే ఏమవుతుందండి? రూట్ 12 మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. రూట్ 12 ప్లస్ రూట్ 5 అంటే బై 12 మైనస్ 5 అంటే 7 వస్తుందండి. ఓకేనండి, మళ్ళీ మైనస్ ఇక్కడ ఉంది, సారీ, మైనస్ 5 బై ఇక్కడ రూట్ 12 ఉందండి, ప్లస్ మైనస్ రూట్ 7 ఉంది. అక్కడ పైకి వెళ్తే ఏమవుతుందండి? రూట్ 12 ప్లస్ రూట్ 7 అవుతుంది, హోల్ బై 12 కి 7 కి మెయిన్ డిఫరెన్స్ ఎంత అండి? 5 అండి. ఈ 5 క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది చూడండి?
ఇక్కడ √7 మైనస్ √5 ఇది √7 మైనస్ √5 ప్లస్ √12 ప్లస్ √5 అండి. తర్వాత ఇక్కడ మైనస్ తో గుణించాలి కాబట్టి -√12 మైనస్ √7 అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ మైనస్ ప్లస్ √12 మైనస్ √12 ప్లస్ √5 మైనస్ √5 ప్లస్ √7 మైనస్ √7 అండి. మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలిందండి? 0 మిగిలిందండి. అంటే 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో చూడండి. ఇక్కడ -1/2 ఉంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు? లోపల భిన్నం రివర్స్ చేసి సరిపోతుందండి. అంటే 2/1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. 1/2 పైన ఉందంటే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? √ఓవర్ పెట్టుకోవచ్చు. √2 అనమాట. √2 కి ఈక్వల్ అనమాట. ఓకేనండి. చూడండి అది ఏ ఫామ్ లో రాసామంటే a/b హోల్ టు ది పవర్ ఆఫ్ -p/q ఉందనుకోండి, దాన్ని ఏమని రాసుకోవచ్చు అంటే b/a హోల్ టు ది పవర్ ఆఫ్ p/q అని రాసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇంతకు ముందే. ఇక్కడ పైన మైనస్ ఉందనుకోండి, ఇక్కడ లోపల భిన్నం రివర్స్ చేస్తే మైనస్ పోతుందండి. అలాగే భిన్నం రివర్స్ చేస్తే మైనస్ పోయిందండి. 1/2 ఉందనుకోండి పైన పవర్ ఆఫ్ లో ఉంటే దాని అర్థం ఏంటంటే √ఓవర్ అని అర్థం అనమాట. కాబట్టి √2 అని వేసుకోండి. √2 ఉంది, √1 కూడా ఉంటుంది. √1 అంటే 1 కాబట్టి మనం డైరెక్ట్ గా వేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. 1/√3 ప్లస్ √4 ప్లస్ 1/√4 ప్లస్ √5 ప్లస్ 1/5 ప్లస్ √6 ప్లస్ 1/6 ప్లస్ √7 ప్లస్ 1/7 ప్లస్ √8 ప్లస్ 1/8 ప్లస్ √9 ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు కావాలని అడుగుతున్నాడు. ఎంత వస్తుందో చూద్దామండి ఒకసారి. డైరెక్ట్ గా వేసేద్దాము. చూడండి ఈ 1/√3 ప్లస్ √4 ఉంది కదండి, మనకి రెండింటి మీద డిఫరెన్స్ 1 కాబట్టి మనకి ఇక్కడ పైన ఏమొస్తుందండి? √3 మైనస్ √4 వస్తుందండి బై 1 అండి. 1 వేసిన ఒకటి వేపిన ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కూడా రిఫరెన్స్ 1 కాబట్టి √4 మైనస్ √5 వస్తుందండి. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 1 కాబట్టి అంటే బయట 1 వేసుకోండి కాబట్టి √5 మైనస్ √6 వస్తుందండి బై 1 అండి. ప్లస్ చేసి తర్వాత ఏమొస్తుందండి? √6 మైనస్ √7 వస్తుందండి బై 1 అండి. ప్లస్ √7 మైనస్ √8 బై 1 అండి. ఇక్కడ కూడా ప్లస్ √8 మైనస్ √9 బై 1 వస్తుంది. ఓకేనండి. అన్నిట్లు బై 1 కాబట్టి డైరెక్ట్ గా ప్లస్ చేసేవచ్చు. ప్లస్ చేసేయండి. ప్లస్ చేసి చూడండి √4 ప్లస్ మైనస్ √4 ప్లస్ √4 అండి. మైనస్ √5 ప్లస్ √5 మైనస్ √6 ప్లస్ √6 మైనస్ √7 ప్లస్ √7 మైనస్ √8 ప్లస్ √8. ఇంకేం మిగిలిపోయిందండి? ఇక్కడ √3 మిగిలిందండి. ఇక్కడ √3 మిగిలింది, ఇంకా √9 మిగిలిందండి. √3 అలా ఉంచండి. √9 వాల్యూ ఎంత అంటే 3 అంటే √3 మైనస్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. √3 మైనస్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ చూడండి అటువంటి ఆన్సర్. ఇక్కడ మనకు √3 ఉందండి. √3 ఇంటూ √3 ఉంది. 5 ఇంటూ √3 ఉంది. ఇక్కడ 3 మైనస్ √3 ఉందండి. 3 మైనస్ √3 అవుతుందండి. √3 మైనస్ 3 అవుతుంది. ఏమైనా ఎక్కడైనా మనం మైనస్ లో ప్రాబ్లం చేసేమో చూడండి ఒకసారి. దీనికి 9 కి మైనస్ ఉంది. యాక్చువల్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఇదేనండి. ఇవన్నీ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ వాల్యూ రావాలి. కాబట్టి ప్లస్ వాల్యూ కాబట్టి ఇదే అవుతుంది. మనం ఈ విధంగా అంటే ముందేంటి √3 ప్లస్ √4 మనం తీసుకున్నాము. వాడు ఏం చేశాడంటే 1/√4 ప్లస్ √3 గా తీసుకున్నాడండి. అప్పుడు మనకి ఇదేమవుతుందండి? √4 మైనస్ √3 అవుతుందండి. అవునా కాదండి? బై 1 అనమాట. ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఇటు తెచ్చి ఈ వాల్యూ ఇటు తెచ్చినంత మాత్రం వాల్యూ చేంజ్ అవ్వదండి. చేంజ్ అవుతుంది కాబట్టి ఆడు ఈ విధంగా మార్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఇవి కూడా ఇటు మారిపోతాయండి. అంటే √9 మైనస్ √3 వస్తుందండి. అంటే 3 మైనస్ √3 వస్తుంది. ప్రాబ్లం ఏం లేదంటే సేమ్ ఆన్సర్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. 16 టు ది పవర్ ఆఫ్ 0.16 ఇంటూ 16 టు ది పవర్ ఆఫ్ 0.04 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 0.2 అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 16 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 టు ది పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు. 2 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 16/100 అనమాట. ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 0.4 అని ఇచ్చాడు కాబట్టి 4/100 అని రాసుకుందాం. ఎందుకంటే పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా 2 టు ది పవర్ ఆఫ్ 2/10 అనమాట. ఎందుకంటే 0.2 అని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి? 2 టు ది పవర్ ఆఫ్ ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే ఉంచండి అలా. కాకపోతే 4తో చూడండి 100 ఇది. 4తో 4 16 ఎంత అండి? 64 అండి. 64/100 అండి.
ఇంటూ 2 to the power of 4 4 16 అండి, 16/100 అండి, ఇంటూ 2 to the power of ఇక్కడ 2/10 ఉంది కదండి, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 20/100 అని రాసుకోవచ్చు, ఎందుకంటే అన్ని 100 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 2 to the power of అన్ని ఉన్నాయి కదా, అన్ని ప్లస్ చేసి వచ్చండి, 64/100 ప్లస్ 16/100 ప్లస్ 20/100 అండి. మొత్తం ప్లస్ చేసాం అనుకోండి, 2 to the power of బైలో 100 వచ్చేస్తుంది. పాయింట్ చూడండి, 64 ప్లస్ 16 చేస్తే 80 వస్తుందండి, 80 ప్లస్ 20 అంటే 100 వస్తుందండి. అంటే 2 to the power of 100/100 అండి, 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి, 2 to the power of 1 మిగులుతుందండి. 2 to the power of 1 is equal to 2 కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి, 12/3 + √5 + 2√5 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారండి. దీన్ని మనం వాల్యూ చేయాలంటే కొద్దిగా కష్టమైన ప్రాసెస్ అండి, కొన్ని చిన్న టెక్నిక్ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బైలో ఉన్న 3 + √5 + 2√2 ఉంది కదండి, ఇది మనం పైకి పంపించాలంటే ఇక్కడ ఉన్న ప్లస్ ని మైనస్ పెట్టుకుంటామండి. రెండోసారి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్లస్ ని మైనస్ గా పెట్టుకుంటామండి. అంటే పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, √5 మైనస్ లో వెళ్తుంది, √2 కూడా మైనస్ లో వెళ్తుందండి. మనం 2 టైమ్స్ అంటే ఇది ఫస్ట్ టైం పంపిస్తాము, తర్వాత ఇది సెకండ్ టైం పంపిస్తాం, ఇది ఫస్ట్ టైం పంపిస్తే సెకండ్ టైం, 2 సార్లు పంపిస్తాం కాబట్టి 2 మల్టిప్లై అయిపోతుంది. అంటే √5 × √2 గా మల్టిప్లై అవుతుంది. అంటే ఎంత అవుతుందండి, √10 అవుతుంది. ఆ √10 కి సింబల్ ఏమొస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ √5 మైనస్ గా ఉంటుంది, ఇక్కడ √2 కూడా మైనస్ గా ఉంటుంది. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ మన ప్లస్ అనుకుంటారు చాలా మంది కూడా, కానీ మనకి వేరువేరుగా వెళ్తున్నాయండి. వేరువేరుగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మైనస్ గా మారుతుందండి, ఎందుకంటే ఇక్కడ √5 ఉంది, ఇక్కడ అంటే 2 సార్లు మల్టిప్లై అవుతుంది అనమాట. ఫస్ట్ సారి ఇది వెళ్తుంది కదా, దాంతో ఈ √5 మల్టిప్లై అవుతుంది, అంటే -√10 వస్తుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ √2 తో మల్టిప్లై అవుతుంది, అంతకు -10 వస్తుంది. రెండు -10 వస్తాయి. కాబట్టి రిజల్ట్ లో మనకి -√10 ఉన్నది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇంకా రిమైనింగ్ చూడండి, 2 సార్లు మనకు √10 వచ్చింది కానీ దాని యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉందండి. ఓకేనండి. కాబట్టి మనకి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చేసి చూద్దాం చూడండి. అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎలా అనేసి, అందుకే ఈ మెథడ్ నేను చెప్పట్లేదు, ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ ప్రకారం అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది, చూడండి తప్పదు మరి. ఇలా ఉందండి 12/12 ఇప్పుడు ఈ రెండింటిని ఒక టర్మ్ అనుకుంటున్నాండి, ఇప్పుడు ప్లస్ ఉందండి. కాబట్టి 12 అది పైకి వెళ్తే ఏమవుతుందండి, 3 + √5 - 2√2 బై ఏమవుతుందండి, ఈ రెండింటికి మనకి a + b × a - b రూపంలో పోతుందండి. అంటే చూడండి, 3 + √5 + 2√2 ఇంటూ 3 + √5 - 2√2 అవుతుందండి. ఇది a + b × a - b రూపంలో ఉంది కాబట్టి దాన్ని a² - b² రూపంలో రాసివచ్చు. కాబట్టి 12 అసలు గురించి మొత్తం అన్నిటికి కూడా 12 మూలు 36 అండి, 36 ప్లస్ 12√5 నెక్స్ట్ 12 24 24√2 అండి, 24√2 బై ఇక్కడ ఏమవుతుందంటే 3 + √5 హోల్ స్క్వేర్ - 2√2 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 + 5 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 3² అంటే 9 ప్లస్ √5² అంటే 5 వస్తుందండి, ప్లస్ 2 × 3 అంటే 2 3 6 అవుతుంది, 6√5 అండి, 6√5 మైనస్ 2√2 హోల్ స్క్వేర్ అనమాట. 2√2 హోల్ స్క్వేర్ 2² అంటే 4 4 2 8 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, 9 - 8 అంటే 1 అవుతుందండి, 1 + 5 6 అవుతుందండి, 6 + 6√5 అండి. ఇది కింద బయలు ఏమొచ్చిందండి, 6 + 6√5 వచ్చిందండి, 6 + 6√5. ఓకే, పైన ఏమొస్తుందో చూడండి, ఇక్కడ అన్నింటిలో కూడా 6 కామన్ తీయచ్చేమో చూడండి, అన్నింటిలో 6 కామన్ తీయొచ్చండి. కాబట్టి కామన్ తీసారు, 6 క్యాన్సిల్ అయిపోతుంది. 6 కామన్ తీసండి, కామన్ తీస్తే ఇక్కడ 6 6 ఇక్కడ 2√5 మైనస్ ఇక్కడ 4√2 అండి, 4√2. ఇక్కడ కూడా దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ చూడండి, దీన్ని ఇలా ఇంటూ పెట్టి కామన్ పెట్టేసి ఇక్కడ రాసుకుంటున్నాను. 6 కామన్ తీసి 1 + √5 గా రాసుకోవచ్చండి. ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు బైలో మనకి 1 + √5 ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుందండి, 1 - √5 తో గుణించారండి. మొత్తం అన్నింటి గురించి లేదా √5 - 1 కానీ 1 - √5 ఏదైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని √5 + 1 గా రాసుకున్నాం అనుకోండి, √5 పెద్దది కాబట్టి √5 + 1 అని రాసుకున్నాం అనుకోండి, పైన √5 - 1 తో గుణించాలి. అప్పుడేమో చూడండి, 6 + 2√5 - 4√2 ఇంటూ √5 - 1 అవుతుంది. బైలో కూడా ఏమవుతుందండి, √5 - 1 అండి, ఏదైనా ప్రాబ్లం లేదు. అంటే √5 + 1 ఇంటూ √5 - 1 అండి, ఎందుకంటే రెండింటికి గుణించాలి కదా. లేదా డైరెక్ట్ ఇక్కడ మీకు వాల్యూ తెలిస్తే వేసేది, ఎందుకంటే ఇక్కడ √5 + 1 ఉందండి. ఈ √5 + 1 ని
మనం పైకి పంపించినప్పుడు రూట్ 5 - 1 అవుతుంది. తర్వాత ఏం చేసుకోమంటే దీనికి స్క్వేర్ మైనస్ చేయాలి. 5 - 1 ఏమవుతుంది 4 అవుతుంది. డైరెక్ట్ గా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ మన బైలో ఈ రెండు a + b × a - b రూపంలో ఉంది కాబట్టి మన బైలో ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఇప్పుడు మొత్తం మీరు గుణించండి ఒకసారి. 6 × √5 అండి. 6 √5 అవుతుంది. 6 √5 ప్లస్ √5 × 2 √5 ఏమవుతుందండి? 2 × √5 × √5 5 కాబట్టి 2 5 10 అవుతుందండి. మైనస్ ఇక్కడ చూడండి √5 × 4 √5 × √2 చేశాను. √10 అవుతుంది. ముందు 4 ఉంది అంటే 4√10 అండి. అంతే ఇక్కడ వచ్చింది సరిపోయింది. ఇప్పుడు 1తో గుణించారు అనుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి -6 - 2 √5 ప్లస్ 4 √2 అవుతుందండి. ఇప్పుడు అన్ని మైనస్ చేసండి. మైనస్ చేసి ఇక్కడ 6 √5 ఉందండి. ఇక్కడ -2 √5 ఉందండి. అంటే 4 √5 వస్తుందండి. 4 √5 ఇక్కడ -4 √10 ఉందండి. అలా ఉంచండి. కాకపోతే ఇక్కడ 4 √2 ఉందండి. ఇంకెక్కడ లేదు చూడండి. లేదు కాబట్టి +4 √2 అలా వేసేయండి. +4 √2 ఇక్కడ -4 √10 ఇక్కడ 10 - 6 అంటే +4 అండి. /4 అన్నింటిలో 4 ఉందండి. 4 కామన్ తీస్తాను. 4 క్యాన్సిల్ చేసాం అనుకోండి. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ముందు కాన్స్టెంట్ టర్మ్ వేసుకోండి. కాన్స్టెంట్ టర్మ్ 4తో క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 1 నెక్స్ట్ తర్వాత అండి రూట్ వాల్యూ +5 అండి. +5 తర్వాత √2 చూసుకోండి. ఇక్కడ కూడా +2 అండి. తర్వాత -10 అండి. చూడండి మనం సెకండ్ వన్ అనుకున్నది వచ్చిందో లేదండి. చూడండి సెకండ్ వన్ వచ్చిందో లేదండి. మీరు పొరపాటున ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చండి. 1 + √5 ఉంటే ఇక్కడ మీరు ఏం చేశారంటే √5 + 1 తీసుకున్నారండి. 1 + √5 ఉంటే పైకి వెళ్తే ఏమవుతుందండి 1 - √5 అవుతుంది అన్నాడు. 1 - √5 అవుతుంది. 1 - √5 అయినప్పుడు ఇక్కడ √10 ప్లస్ వస్తుంది కదా అనుకుంటారండి. కానీ బైలో ఏమవుతుందండి -1 అయిపోతుంది. -4 అవుతుందండి. అప్పుడు మైనస్తో గురించడం వల్ల ఏమవుతుందండి మళ్ళీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయండి. మనకు ఆ మైనస్ రాకూడదని ఏం చేసామంటే ఇక్కడ పెద్ద టర్మ్ ముందు తీసుకొచ్చాము, చిన్న టర్మ్ తర్వాత తీసామంటే √5 + 1 గా మార్చుకున్నాం. అప్పుడు √5 - 1 అయితే బాగుంటుంది. అంటే మైనస్ చేసినప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ బెటర్ కాబట్టి అలా తీసుకున్నాం. అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అలా చేయండి, మీకు అదే వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ RSR వాళ్ళు చేయడం జరిగిందండి. అసలు చూడండి 3 + 1/√3 + 1/3 + √3 + 1/√3 - 3 అని ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. దీని వాల్యూ చూడండి. దీనికి మీరు ఎల్సిఎం చేశారనుకోండి చాలా ఎక్కువ వస్తుంది. మనకి ఇంకా సింప్లిఫై వాల్యూ చూద్దాం ఒకసారి. ఇది పైకి తీసుకెళ్ళి ఇవన్నీ పైకి తీసుకెళ్ళాం అనుకోండి. అన్ని వాల్యూస్ అసలు పైకి తీసుకెళ్ళిపోదాము. పైకి తీసుకెళ్ళిపోతే చూడండి ఇక్కడ ఫస్ట్ 3 అలా ఉంచండి. తర్వాతది 1/√3 ఉంది కదండి. దీన్ని √3తో గురించి √3తో భాగించాం అనుకోండి. ఏం చేస్తామండి అంటే √3/3 అవుతుందండి. √3/3 ప్లస్ ఇక్కడ 3 + √3 ఉంది కానీ పైకి వెళ్తే ఏమవుతుంది 3 - √3 అవుతుంది. 3 - √3 బై ఏమొస్తుందండి 3² - √3² అనమాట. 3² అంటే 9, 9 నుంచి 3 మైనస్ చేస్తే 6 వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఇది కూడా పైకి పంపించాం అనుకోండి. పైకి పంపించేస్తే ఏమొస్తుందండి √3 + 3 వస్తుందండి. బైలో మాత్రం దీనికి స్క్వేర్ చేస్తే 3 వస్తుందండి. దీనికి స్క్వేర్ చేస్తే 9 వస్తుందండి. 3 - 9 అంటే -6 అవుతుందండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఎంత అవుతుందండి? 3కి 6కి ఎల్సిఎం 6 అవుతుంది. బైలో 6 తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమీ లేదంటే 1 అవుతుంది. ఒకటి 6 6 కాబట్టి 6 × 3 అంటే 18 అవుతుంది. 6 3 18. 3తో 3 రెళ్ళు కాబట్టి 2 √3 అవుతుందండి. 6 కాబట్టి సేమ్ యాజ్ ఈజ్ ఉంది కాబట్టి అలా ఉంచండి. సారీ అంటే ఇక్కడ -6 అవుతుంది. ఓకే అండి, +6 తీసుకుందాము. ఇక్కడ మైనస్ పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ బైలో 6 ఉంది కాబట్టి ఏమొస్తుందంటే 3 - √3 వస్తుందండి. ఇక్కడ చూడండి ఇది -6 అండి. అంటే 6 - 1 కాబట్టి -1 × వస్తుందండి. -1 × √3 ఏమవుతుంది -√3 అవుతుంది. -1 × 3 ఏమవుతుందండి -3 అవుతుంది. చూసుకుంటే ఇప్పుడు ఈ -3 + 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ -√3 చూడండి ఇక్కడ -√3 అంటే 2 √3 లేం. ఆ -2 √3 అయింది. ఈ 2 √3 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది? ఓన్లీ 18 మిగిలిందండి. 18/6 6 చూడండి 6 1 జా 6 3 జా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 ఇచ్చాడు. √8 - 2√15 ఇచ్చాడండి. √, ఇలా ఇచ్చాడు. 8 - 2√15 అండి. అంటే దీనికి √, ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్ని 2ab గా కన్సిడర్ చేయాలని చెప్పాను. 2ab గా చేసినప్పుడు ఈ √, చూడండి 2 ఆల్రెడీ ముందు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ √15 ని విడదీయండి. విడదీసినట్లయితే 5 3 అని విడదీయొచ్చు. 5 × 3. ఇప్పుడు 5 + 3 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 8 వచ్చిందండి. డైరెక్ట్ మనం రాసి వచ్చి ఏమని √5 ఇక్కడ సింపుల్ ఏముందండి మైనస్ ఉంది కాబట్టి √3. √5 - √3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఎక్కడ ఉంది చూడండి థర్డ్ వన్ లో ఉంది కదా, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
ఓకేనండి. దీన్ని చాలా రాయొచ్చు అండి. అంటే 15 into 1 అని కూడా రాయొచ్చు. కానీ 15 + 1 చేస్తే 8 రావట్లే. 5 into 3 చేస్తే వస్తుంది కాబట్టి 5 into 3 మనం కన్సిడర్ గా చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. 0.04 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ ఇలా ఇచ్చాడండి. 0.04 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ -1.5 అని ఇచ్చాడండి. ఈ 0.04 ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 4/100 అని రాసుకోవచ్చు. 4/100 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఈ 1.5 ని 15/10 అని రాసుకోవచ్చు. 15/10 చేస్తే చూడండి, 5 తో 5 3 5 తో 5 2 అంటే 3/2 అని వచ్చింది. ఇక్కడ మైనస్ పవర్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే రివర్స్ చేసుకోవచ్చు. అంటే 100/4 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 3/2 అనమాట. వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇప్పుడు చూడండి 100/4 ని మనము 10/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చేమో చూడండి. ఇదెంత 10 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ కాబట్టి 10/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. వోల్ట్ టు ది పవర్ ఆఫ్ ఏముంటుందండి, 3/2 ఉంటుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది మనకి 10/2 హోల్ క్యూబ్ వస్తుందండి. 10/2 హోల్ క్యూబ్ అంటే ఇప్పుడు చూడండి 2 1 2 5 కాబట్టి ఏమవుతుంది 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 125. 125 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఎలా చేసాము ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. ది వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1372 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 1478 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఈజ్ అని ఇచ్చాడండి. దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1372 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 1458 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 343 అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి మనకి ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది. చూడండి, ఈ రెండింటికి క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఒకేసారి క్యూబ్ రూట్ తీసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇంటూలు తీసుకోండి. అంటే చూడండి, mth రూట్ ఏ ఇంటూ mth రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ కదా, అక్కడ mth రూట్ ఏ mth రూట్ ఏబి అవుతుంది. ఆ విధంగా అనమాట. రెండు ఇంటూ చేసేవచ్చు డైరెక్ట్ గా. అంటే 1372 ఇంటూ 1458 అని రాసుకోవచ్చు. మళ్ళీ బైలో కూడా ఏమవుతుంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 343 కాబట్టి ఇక్కడ కూడా ఇది క్యూబ్ రూట్ ఇది క్యూబ్ రూట్ కాబట్టి డైరెక్ట్ గా ఏం తీసుకొచ్చాను, ఒకే క్యూబ్ రూట్ మొత్తం రాసి వచ్చండి. 1372 ఇంటూ 1458 బై 343 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఏమైనా దీంతో క్యాన్సిల్ అయినట్లయితే క్యాన్సిల్ చేసి వచ్చండి. దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇది 7 తో క్యాన్సిల్ అయిపోతుంది. 7 తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 7 తో అవుతుందేమో చూడండి, ఇది 7 తో అవుతుందా, ఇది 7 తో అవ్వదు. ఇది 7 తో అవుతుందా చూసుకోండి. 7 తో 7 తో చూడండి, 7 4 అండి. 7 4 ఎంత అంటే 28, ఇంకా 63 ఉంటుంది. 7 9 అండి. ఇప్పుడు ఇక్కడ 7 తో చూడండి, 7 1 7, ఇంకా మనకు 67 ఉంటుంది. 7 9 63, ఇంకా 42 ఉంటుంది. 7 6 అంటే 196 వస్తుందండి. 196 మళ్ళీ మన 7 తో పోతుందా, 7 తో చూడండి, 7 తో 7 2 14, ఇంక 56 పోతుందండి. 7 తో 7 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 7 తో చూడండి, 7 తో 7 2 14, 14 అంటే ఇంక 56 ఉంటుంది. 7 8 అండి. మళ్ళీ 7 తో పోతుందండి. 7 1 7 4 అండి. అంటే మనకి 4 మిగిలిందండి. ఇప్పుడు చూడండి, లోపల మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇంటూ దీన్ని ఆ విధంగా ఏం రాయగలం మేము చూడండి. అంటే మనకి డైరెక్ట్ గా ఒక నెంబర్ మిగిలింది కాబట్టి దీన్ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాసేద్దామండి. 2 తో చూడండి, 2 తో 2 7 2 తో 2 2 2 9 అండి. నెక్స్ట్ ఇక్కడ ఇది 3 తో క్యాన్సిల్ అవుతుందండి. 3 తో 3 2 3 తో క్యాన్సిల్ అవుతుంది. 3 2 3 4 3 3 అండి. మళ్ళీ 3 తో చూసుకున్నట్లయితే 381 3 తో చూసుకున్నట్లయితే 327 3 తో చూసుకున్నట్లయితే 3 ఇంటూ దీని డైరెక్ట్ గా 3 క్యూబ్ 3 9 3 3 అండి. అంటే మీకు అబ్జర్వ్ చేయండి, చూడండి 3 ఎన్నో ఇక్కడ వరకు ఈ 3 3ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఈ 3 3ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఈ 2 ఒకటే ఉందండి. అంటే 4 ఇంటూ 2 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. ఓకేనండి, ఇప్పుడు 4 ఇంటూ 2 ఏం రాసుకోవచ్చు అండి, 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 3 ఇంటూ 3 హోల్ క్యూబ్ అవుతుందండి. అవునా కదండి, చూడండి 4 ఇంటూ 2 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. అన్నిటికి క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అనేది పైన తీసుకున్నాము. ఈ క్యూబ్ కి క్యూబ్ రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి, 2 ఇంటూ 3 ఇంటూ 3 మిగిలిందండి. 2 3 6 6 3 18 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 18 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి, 18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. 2/√5 + √3 - 3/√5 - √3 + 1/√5 √6 + √5 అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ ఏం మనం ఇంత ముందులాగే
ఈ బైలో మన ప్లస్ ఉంది కదా పైకి తీసుకెళ్తే మైనస్ వచ్చేస్తుందండి అంతే. ఇంకా 2 ఇంటూ √5 మైనస్ √3 అవుతుందండి. బైలో 5 మైనస్ 3 అంటే 2 అండి. మైనస్ 3 ఇంటూ ఇక్కడ √6 మైనస్ √3 ఉంది కాబట్టి √6 ప్లస్ √3 అవుతుందండి. √3 బై 6 మైనస్ 3 అంటే 3 అవుతుందండి. ప్లస్ పెట్టుకోండి, దాని మీద ప్లస్ ఉంది కాబట్టి 1 బై √6 చూడండి, √6 ప్లస్ √5 ఉంది కాబట్టి 1 ఇంటూ √6 మైనస్ √5 అవుతుందండి. బైలో 1 వస్తుందండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగులుతుందండి? ఇక్కడ √5 మైనస్ √3 మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఉంది. మైనస్ ఇంటూ √6 ప్లస్ √6 ఏమవుతుంది? మైనస్ √6 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ √3 మైనస్ √3 అవుతుందండి. ఇక్కడ ప్లస్ √6 మైనస్ √5 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ √5 మైనస్ √5 మైనస్ √6 మైనస్ √3, ఇక్కడ కూడా మైనస్ ఉంది. ప్రతి మీదకి ప్లస్ అవుతుంది కదా, అంటే 2 క్యాన్సిల్ అవ్వండి. ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తాను, ఇది తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ √6 ప్లస్ √6 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ మైనస్ √3 మైనస్ √3 రెండు మిగిలేయండి. కాబట్టి ఏమవుతుంది? మైనస్ 2√3 అవుతుందండి. మైనస్ 2√3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మైనస్ 2√3 ఇక్కడ ఆప్షన్లో లేదు, ప్లస్ 2√3 ఉంది. మనం ఎక్కడైనా మిస్టేక్ చేసేమేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది మైనస్ ఉంది, 6 మైనస్ 3 అంటే మనకి పాజిటివ్ వస్తుంది. మనం చేసింది ఇక్కడ కరెక్ట్ అండి. ఒకవేళ ఇక్కడ మనకు ప్లస్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే అప్పుడు మనకి వాల్యూస్ ఏమవుతుంది? ఇది ప్లస్ అయిపోతుందండి. అప్పుడు ఈ √3 క్యాన్సిల్ అయిపోతుంది, √6 మిగిలిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 2√6 వస్తుందండి. ఆ 2√6 కూడా ఇక్కడ ఇచ్చాడు. ఓకేనండి. మనకి ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుందండి. కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ 32 అండి. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. 1/3 మైనస్ √8 ఉందండి. సేమ్ క్వశ్చన్ అనమాట. 1/3 మైనస్ √8 మైనస్ 1/√8 మైనస్ √7 ప్లస్ 1/√7 మైనస్ √6 బై మైనస్ 1/√6 మైనస్ √5 ప్లస్ 1/√5 మైనస్ 2 అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్ ఏం చేస్తారంటే 1/3 మైనస్ √8 కదండి, అది 3 ప్లస్ √8 గా మారిపోతుందండి. అంటే 3 ప్లస్ √8 బై ఏమొస్తుందండి? 3 స్క్వేర్ అంటే 9, √8 స్క్వేర్ అంటే 8 అండి. 9 మైనస్ 8 అంటే 1 వస్తుందండి. మైనస్ ఉంది, మైనస్ పెట్టుకోండి. ఇక్కడ √8 మైనస్ √7 ఉందండి, పైకి వెళ్తే ఏమవుతుందండి? √8 ప్లస్ √7 అవుతుంది. బ్రాకెట్ పెట్టుకోండి, బైలో 1 వస్తుంది అనమాట. తర్వాత ప్లస్ అండి, ఇక్కడ √7 మైనస్ √6 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? √7 ప్లస్ √6 వస్తుందండి, బైలో 1 అండి. తర్వాత ఏంటి? మైనస్ ఉందండి, ఈ √6 ప్లస్ √5 వస్తుందండి, బ్రాకెట్ పెట్టుకోండి, బై 1 అండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, √5 ప్లస్ ఓన్లీ 2 వస్తుందండి, బై ఇక్కడ కూడా స్క్వేర్ చేశారు. √5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 5 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 5 కి 4 డిఫరెన్స్ ఎంత? 1 అంటే అన్నిటికీ మనకు 1 వస్తుంది కాబట్టి 1 అనేది వేసిన ఒకటి వైపున ఒకటి ఉంచండి. అలాగా ఇక్కడ 3 ప్లస్ √8 అండి, మైనస్ √8 మైనస్ తో గుణించినట్లేదు, మైనస్ √8 మైనస్ √7 అవుతుంది. ఇక్కడ ప్లస్ √7 ప్లస్ √6 అవుతుందండి. ఇక్కడ మైనస్ √6 మైనస్ √5 అవుతుందండి. ఇక్కడ ప్లస్ √5 ప్లస్ 2 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలిందండి? ఫస్ట్ లో 3 మిగిలింది, చివరిలో 2 మిగిలిందండి. 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 5 అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, చాలా సింపుల్ గా చేయొచ్చు, చిన్న టెక్నిక్స్ అనమాట అవి. మీరు దాన్ని రేషనలైజింగ్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా చేయడానికి ప్రయత్నించండి. మనకి ఈ బుక్స్ చేసినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది, ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ కోసం చేస్తున్నాం కాబట్టి షార్ట్ కట్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట. నేను చెప్పవసరం లేదు. మీరు ఈ బుక్ ఎవరైనా ఇంతకుముందు చేసినట్లయితే ఆ బుక్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు చేసినట్లయితే ప్రతిదానికి ఇంత ప్రాసెస్ ఎందుకు చేయడం, ప్రతిదానికి కలిగే వస్తుంది కదా అని మీరు షార్ట్ కట్ టెక్నిక్ వేస్తారండి. ఇంకెక్కడి నుండి వచ్చేవండి, అంతే మన ప్రాక్టీస్ బట్టి టెక్నిక్స్ గుర్తొస్తాయి. 33 చూడండి. 3√2 ప్లస్ 2√3 బై 3√2 మైనస్ 2√3 అని ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ కూడా సేమ్ ఏం చేస్తారంటే ఇక్కడ రేషనలైజ్ డినామినేటర్ చేయాలి కాబట్టి 3 ప్లస్ √2 2√3 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ఉందండి, ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ గా మారిపోతుంది. అంటే 3√2 ప్లస్ గా మారిపోతుంది, 2√3తో గుణించాలన్నమాట. గుణించండి. ఇక్కడ బయలు ఏముందండి? 3√2 మైనస్ 2√3 ఇంటూ సేమ్ వస్తుంది అనమాట. ఇంకా చూడండి, 3 ప్లస్ 2√2 ప్లస్ 2√3 అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఇది a ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి అంటే డైరెక్ట్ గా వేయొచ్చు, ఇదే రేషనల్ డినామినేటర్ దీంతో గుణించవచ్చు. డైరెక్ట్ గా కూడా వేసు. డైరెక్ట్ గా వేస్తే ఏమవుతుందండి? 3√2 ప్లస్ 2√3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే
ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాస్త పైకి వెళ్తే ప్లస్ గా మారిపోతుందండి. సేమ్ మళ్ళీ ఇంటూ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు అనమాట. హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు బై ఇక్కడ ఈ రెండు కూడా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఉన్నాయి కాబట్టి 3√2 హోల్ స్క్వేర్ అనమాట. 3 స్క్వేర్ అంటే 9, 9 2 జా 18 అవుతుంది. మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 4 3 జా 12 అవుతుందండి. ఇప్పుడు చూడండి దీన్ని విడదీయండి. 3√2 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ చేసాము. 3 స్క్వేర్ అంటే 9, 9 2 జా 18 అవుతుందండి. ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 4 3 జా 12 అవుతుందండి. ప్లస్ 12 మనకి ఇక్కడ మధ్యలో మళ్ళీ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 ఇంటూ 3 చూడండి 2 ఏబి కదండి. 2 ఇంటూ 3 ఇంటూ 2 అండి. అంటే 2 3 జా 6, 6 2 జా 12 అవుతుందండి. ఇంటూ √2 ఇంటూ √3 అండి. √6 అవుతుంది. బైలో ఏమొస్తుందండి 6 వస్తుందండి. అన్నింటిని కూడా 6 కామన్ తీసేయండి. ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, 18 ప్లస్ 12 అంటే 30 వస్తుందండి. 30 నుంచి 6 కామన్ తీసారు అనుకోండి, 6 5 30, ఇక్కడ 5 వస్తుంది. ప్లస్ ఇక్కడ 2√6 వస్తుందండి బై 6. ఈ 6 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, 5 ప్లస్ 2√6 మిగులుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ది వాల్యూ ఆఫ్ 2 ప్లస్ √3 బై 2 మైనస్ √3 అండి. ప్లస్ 2 మైనస్ √3 బై 2 ప్లస్ √3 ప్లస్ √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉపయోగించండి. డైరెక్ట్ గా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పైకి వెళ్తే ప్లస్ అవుతుందండి. ఆల్రెడీ ఇక్కడ 2 ప్లస్ √3 ఉంది కాబట్టి ఏమవుతుందండి, 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. బైలో ఏమొస్తుంది చూడండి, 2 స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అండి. 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 3 అంటే 1 వచ్చేస్తుందండి. ప్లస్ ఇక్కడ చూడండి 2 ప్లస్ √3 ఉందండి, పైకి వెళ్తే 2 మైనస్ √3 అవుతుందండి. ఆల్రెడీ ఇది పైకి వెళ్తే 2 మైనస్ √3, ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉందండి కాబట్టి ఏమవుతుందండి, 2 మైనస్ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 మైనస్ √3 హోల్ స్క్వేర్ బై ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 3 అంటే మళ్ళీ 1 వస్తుంది. ఓకే. ప్లస్ ఇక్కడ చూడండి బైలో మనకి √3 మైనస్ 1 ఉందండి, పైకి వెళ్తే ఏమవుతుందండి, √3 ప్లస్ 1 అవుతుంది. పైన కూడా √3 ప్లస్ 1 ఉంది కాబట్టి √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందండి బైలో. ఇప్పుడు చూడండి √3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి టోటల్ రూట్ ఓవర్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, టోటల్ రూట్ ఓవర్ ఉంటే మన వాల్యూ మారిపోతుందండి. టోటల్ కాదులంటే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. బైలో 2 వస్తుంది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే బైలో రెండింటికి 1 ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత అండి, 2 స్క్వేర్ రాసిండి కాబట్టి మీకు అర్థం అవడం కోసం √3 హోల్ స్క్వేర్ అనమాట. ప్లస్ ఇది విడదీసండి, √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే √3 స్క్వేర్ చేసి ఏమవుతుంది, 3 అవుతుంది. ప్లస్ 1 ప్లస్ 2√3 అవుతుంది బై 2. ఇప్పుడు చూడండి ఈ రెండు ఇంటూ చేశారు అనుకోండి, 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అండి, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అండి. 4 ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి ఏమవుతుంది, 4 ప్లస్ 2√3 అవుతుందండి బై 2 అండి. 2 తో డివిజన్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు చూడండి 2 ఇంటూ 7 అనమాట. 4 ప్లస్ 3 అంటే 7 కదండి. 2 7 2 ఇంటూ 7 అంటే 14 అండి. 14 ప్లస్ 2 తో డివిజన్ చేస్తారు అనుకోండి, 2 2 ప్లస్ √3 అండి. 14 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది, 16 అవుతుందండి. 16 ప్లస్ √3 అవుతుంది. 16 ప్లస్ √3 అంటే మన ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమైనది ఏం కాదు, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ 6√5 అని ఇచ్చారండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ 6√5 అండి. మనం ఇలాంటి స్క్వేర్ రూట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటారంటే 2 ఉండాలండి. 2 తేవడం కోసం ఏం చేస్తామంటే మిగిలిన 3 లోపల పంపించండి. రూట్ ఓవర్ ఏమవుతుందండి, 14 ప్లస్ 2 రూట్ అని వస్తుంది. ఇందులో ఇక్కడ ఉన్న 3 లోపల పంపించబడి 9 అవుతుంది. అంటే 9 ఇంటూ 5 అవుతుంది. ఓకేనండి. 9 ఇంటూ 5 చూడండి, 9 ఇంటూ 5 చేస్తే మనకి 45 వస్తుంది. రూట్ ఓవర్ బాగానే ఉందండి. 9 ప్లస్ 5 చేస్తే మనకి ఏమొస్తుందండి, 14 వస్తుందండి. డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చండి, √9 ప్లస్ √5 అని రాసుకోవచ్చండి. √9 అంటే ఎంత అండి, 3 కాబట్టి 3 ప్లస్ √5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 3 ప్లస్ √5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చాలా సింపుల్ గా చేసేవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 3√2 బై √3 ప్లస్ √6 ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడు. 3√2 బై √3 ప్లస్ √6 మైనస్ 4√3 బై √6 ప్లస్ √2 ప్లస్ √6 బై √3 ప్లస్ √2 ఈజ్ అని ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోండి. ఇక్కడ √3 ప్లస్ √6 ఇక్కడ పైకి వెళ్తే ఏమవుతుందండి, ఇక్కడ రాస్తాను నేను, 3√2 ఇంటూ √3 మైనస్ √6 అవుతుందండి. √3 మైనస్ √6 అవుతుందండి. లేదు మైనస్ రాకూడదు అనుకుంటే √6 మైనస్ √3 రాసుకోవచ్చు, లేదంటే మైనస్ వస్తుంది, తప్పదు. ఇప్పుడు 3కి 6కి డిఫరెన్స్ చూసుకున్నట్లు -3 అంటే చూసుకోండి, ఇక్కడ బైలో -3 వస్తుందో చూసుకోండి. మైనస్ 4√3 ఇంటూ ఇక్కడ √6 ప్లస్ √2 ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, √6 మైనస్ √2 అవుతుంది. 6కి 2కి డిఫరెన్స్ ఎంత అండి, 4 అండి. ఓకే. నెక్స్ట్ ప్లస్ ఉందండి, √6 ఇంటూ
ఇక్కడ √3 ప్లస్ √2 కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి √3 మైనస్ √2 వస్తుందండి. బైలో మాత్రం 1 వస్తుందండి, ఎందుకంటే 3కి 2కి డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మైనస్ పైకి వెళ్ళిపోతుంది, −√2 అవుతుందండి. -√2 -√2 ఇంటూ √3 అండి, అంటే ఎంత వస్తుందండి 2 3 6 కాబట్టి -√6 వస్తుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. √2 ఇంటూ √6 అంటే √12 అవుతుందండి. మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 ఇంటూ 6 అండి, 3 6 18 అండి, అంటే √18 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ √6 అవుతుందండి. ఇక్కడ చూడండి 6 ఇంటూ 3 అంత 18 అవుతుందండి, ప్లస్ √18 అవుతుంది. మైనస్ 6 2 12 కాబట్టి మైనస్ √12 అవుతుందండి. ఇప్పుడు చూడండి బయలు అన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి మనం డైలీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ -√18 ప్లస్ √18 అయిపోయిందండి. ఇక్కడ ప్లస్ √6 మైనస్ √6 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి 0 మిగిలింది, ఏం మిగలేదండి 0 కాబట్టి 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. 3/2 ప్లస్ √3 మైనస్ 2/2 మైనస్ √3 అని ఇచ్చాడండి. బై 2 మైనస్ 5√3 అండి, 2 మైనస్ 5√3 దీని వాల్యూ కావాలండి మనకి. దీని వాల్యూ కావాలి ముందు న్యూమినేటర్ చేసేయండి. న్యూమినేటర్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 ఇంటూ ఓన్లీ న్యూమినేటర్ చేస్తానండి, ఓన్లీ న్యూమినేటర్ మాత్రమే చేస్తున్నాను చూసుకోండి. 3 ఇంటూ ఏమవుతుందండి, ఇక్కడ 2 ప్లస్ √3 ఉంది కాబట్టి ఇక్కడ 2 మైనస్ √3 వస్తుందండి. బై ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4కి 3కి డిఫరెన్స్ ఎంత 1 అండి, మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ √3 అవుతుందండి. ఇక్కడ కూడా 2కి 4 అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 4కి 3కి డిఫరెన్స్ 1 అనండి. ఓకే, ఇప్పుడు చూడండి రెండు మల్టిప్లై చేసండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 3 2 6 అండి, 6 మైనస్ √3 3 ఇంటూ √3 ఏమవుతుంది 3√3 అవుతుంది, 3√3 మైనస్ 2 2 4 అండి, మైనస్ 2 ఇంటూ √3 2√3 అవుతుంది. ఇప్పుడు చూడండి దీని వాల్యూ 6 మైనస్ 4 ఎంత అండి 2 అండి, మైనస్ ఇక్కడ 3√3 ఉంది, ఇక్కడ మైనస్ 2√3 ఉంది, అంటే మైనస్ 5√3 అవుతుందండి, 5√3 వచ్చిందండి. ఇప్పుడు బయలు ఏముందండి 2 మైనస్ 5√3 అండి, 2 మైనస్ 5√3 బయలు కూడా ఏముందండి 2 మైనస్ 5. ఇది సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేయండి, 1 వస్తుందండి కరెక్ట్ ఆన్సర్, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, సింపుల్ గా మన ఆన్సర్ వేసానండి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 38. ఫస్ట్ ఓన్లీ న్యూమినేటర్ చేయండి, చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. 64 to the power of -2/3 ఇంటూ 1/4 to the power of -2 అండి. ఇక్కడ చూడండి 64 ఏమని రాసుకోవచ్చండి, లేదు ఇక్కడ మైనస్ పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 64/1 కాబట్టి రివర్స్ చేస్తే 1/64 అండి, 1/64 ఓ టు ది పవర్ ఆఫ్ 2/3 అవుతుంది. ఇంటూ 1/4 కాస్త ఉంది కదండి, దాన్ని 4/1 గా రాసుకోవచ్చండి, 4 to the power of 2 అవుతుందండి. అంటే పైన మైనస్ ని తీసానండి అంతే. ఇప్పుడు చూడండి 1/64 ని కాస్త 1/4 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చండి, 4 క్యూబ్ అంటే 64 కాబట్టి 4 to the power of 2/3 ఇంటూ 4 స్క్వేర్ అలా ఉంచండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి 1/4 స్క్వేర్ మిగిలిందండి, ఇక్కడ 4 స్క్వేర్ మిగిలిందండి. ఈ 4 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి 1 మిగిలిందండి, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి 1/4 హోల్ స్క్వేర్ అండి, 1 స్క్వేర్ అంటే 1 అండి, 4 స్క్వేర్ కింద రాశానండి, ఇంటూ 4 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 1 అవుతుందండి, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 39 అండి. 1 + √2/√5 + √3 ప్లస్ 1 - √2/√5 - √3 అండి. సింప్లిఫై టు అన్నాడు, దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ √5 + √3 కాబట్టి 1 + √2 ఇంటూ ఇక్కడ √5 ప్లస్ √3 కదండి, ఇంటూ ఏమవుతుంది ఇక్కడ √5 - √3 అవుతుందండి. బయలు ఏమొస్తుందండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 2 వస్తుందండి. ప్లస్ 1 - √2 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుందండి, √5 + √3 అవుతుంది, √5 + √3 అవుతుంది. బై ఏమవుతుందండి 5కి 3కి డిఫరెన్స్ 2 కాబట్టి 2 వస్తుందండి. రెండింటిలో బైలో 2 కాబట్టి అలా ఉంచండి, డైరెక్ట్ ఇంటూ చేసిండి అన్ని కూడాను, అన్ని ఇంటూ చేసండి. 1 ఇంటూ ఈ √5 - √3 చేస్తే అలా యాస్టీస్ వచ్చేస్తుంది, అంటే √5 - √3 వస్తుంది. √2తో చేసినట్లయితే √2 ఇంటూ √5 ఎంత అవుతుంది, √10 అవుతుంది. ఈ రెండు ఇంటూ చేసినట్లయితే -√6 అవుతుందండి. ఇక్కడ కూడా ప్లస్ 1 ఇంటూ చేసినప్పుడు యాస్టీస్ వచ్చేస్తుందండి, ప్లస్ √3 అలా ఉంచండి. దీంతో చేసినప్పుడు ఇది -√10 అవుతుంది, ప్లస్ √6 అవుతుందండి. చూడండి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ +√6 ఈ -√6 +√10 -√10 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ +√3
ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి? రూట్ 5 మిగిలిందండి. రూట్ 5 మిగిలింది. ఇక్కడ చూడండి, ఇంకేదైనా మిస్టేక్ చేస్తామేమో చూసుకోండి ఒకసారి. అన్ని క్యాన్సిల్ అయిపోయి మధ్యలో ప్లస్ దగ్గర ఇచ్చాడు. ప్లస్ మైనస్ తో చేసినట్లయితే మైనస్ రూట్ మైనస్ ఇది మైనస్ అవుతుంది. సారీ, ఇది మైనస్ అవుతుందండి. ఇది ఎందుకంటే మైనస్ తో చేస్తున్నాం కదా. ఇక్కడ మనం ఇంటూ చేస్తాము. ఏది 6 కదా, 6 క్యాన్సిల్ అవ్వదు, చూసుకోండి. ఇక్కడ మైనస్ వస్తుందండి, మైనస్ రూట్ 6 అండి. ఎందుకంటే చూడండి, మైనస్ రూట్ ఇంటూ మైనస్ రూట్ 5 ఏమవుతుందండి? మైనస్ రూట్ 10 అవుతుంది. మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ రూట్ 6 అండి. ఈ రూట్ 10 క్యాన్సిల్ అయిపోయింది. రూట్ 3 క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఈ రూట్ 6 అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఏమొస్తుందండి? ఇక్కడ రూట్ 5 ఉంది కదా, 2 రూట్ 5 అవుతుంది. ఇక్కడ రూట్ 6 ఇక్కడ రూట్ 6 ఉంది కదా, 2 రూట్ 6 అవుతుంది బై 2 అండి. 2 తో డివిజన్ చేసినట్లయితే ఏమవుతుందంటే రూట్ 5 మైనస్ రూట్ 6 మిగులుతుంది. రూట్ 5 మైనస్ రూట్ 6 అంటే థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 ప్లస్ 2 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 ప్లస్ 1 అంటే ఇంతకు ముందు చేసామంటే సేమ్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ చేసినట్టున్నాం చూడండి. ఎక్కడ చేసాం ఈ క్వశ్చన్? సిక్స్టీన్ మైనస్ రూట్ 3 వచ్చింది. సేమ్ క్వశ్చన్ చేసాం ఇప్పుడేనే. అండి ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ చేశాను. ఇక్కడ రివర్స్ ఉందా? 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 అండి. ఇక్కడ ఏముందండి? లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా సేమ్ ఉందండి. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొచ్చింది? అక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. సేమ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ ఎంత? 32 అనుకుంటా. 32 కాదు, 34 అండి. క్వశ్చన్ నెంబర్ 34 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనండి. కావాలంటే ఇది ఒకసారి ఏం చేద్దామంటే దీని అంతటిని కలిపి అక్కడ తీసుకెళ్ళిపోదాం. సేమ్ ఆన్సర్ వస్తుందని చూసుకోండి. ఓకే, 6 ప్లస్ రూట్ 3 వచ్చిందండి. అంటే ఎక్కడ మన మిస్టేక్ ఉంది చూసుకోండి. అంటే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. ఇక్కడ ఏముందండి? రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 ప్లస్ 1 ఉంది. కాబట్టి చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు మైనస్ ఉందండి, చూసుకోండి. అది కరెక్షన్ చేద్దాం మనం. ఇక్కడ అన్ని కూడా మరి ఏమవుతుంది? మైనస్లు అయిపోతాయి. ఇది కూడా మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. చూడండి, ఇది -1 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ -2 రూట్ 3 వస్తుందండి. ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ రూట్ 3 వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందండి? 16 మైనస్ రూట్ 3 అనమాట. 16 మైనస్ రూట్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూసుకోండి. అంతే, ఇక్కడ అన్ని సేమ్ ఇచ్చాడండి, ఇక్కడ మాత్రం మైనస్ ఇచ్చాడండి. చూసుకోండి, దానివల్ల మనకి ఇలా ప్రాసెస్ మారిపోయింది. చెక్ చేసుకోండి, ఏం లేదండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.